వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సుందరీకరణతో చెరువులకు పూర్వ వైభవం, చెరువులోకి మురుగునీరు రాకుండా చర్యలు. రమేష్ మరణానికి కారణమైన కాంగ్రెస్ పార్టీ నాయకులను కఠినంగా శిక్షించాలి. బసవతారక నగర్ వాసులను ఆదుకుంటాం, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం నాగల్గిద్ద మండలంలోని రోడ్డు సౌకర్యం లేక విద్యార్థులకు తప్పని తిప్పలు. కాంగ్రెస్లో అందరూ అంతే, మరోసారి అనిరుద్ రెడ్డి రచ్చ. కేసీఆర్కు అనారోగ్యం, ఆసుపత్రిలో పరీక్షలు. కాంగ్రెస్ ఎమ్మెల్యేపై టీపీసీసీ చీఫ్ ఫైర్. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం గద్వాల మండలంలోని వీరాపురం గ్రామంలో ఈ గ్రామ పంచాయతీ సమీపంలో బాలుర గురుకుల పాఠశాల అలాగే కళాశాల ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గురుకుల పాఠశాల నందు విద్యార్థుల విద్యాభ్యాసానికి సంబంధించిన పాఠ్య పుస్తకాలు అలాగే విద్యార్థుల సామాగ్రిని భద్రపరుచుకునే ట్రంక్ పెట్టెను విక్రయించడం జరిగింది. ఇక పూర్తి వివరాలకు వెళ్తే గత సంవత్సరం అనగా 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన విద్యార్థుల విద్యా పాఠ్య పుస్తకాలను అన్ని తరగతులకు సంబంధించిన పుస్తకాలను సేకరణ చేసి అలాగే విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చిన బ్లాంకెట్స్, ట్రంక్ పెట్టెలను వాటిని కూడా సేకరించి ఈ 2025-26 విద్యా నూతన సంవత్సరానికి సంబంధించిన నూతన స్టాక్ అయిన పాఠ్య పుస్తకాలు, ట్రంక్ పెట్టెలు, బ్లాంకెట్స్, ప్లేట్స్ వీటిని కొంతమంది విద్యార్థులకు ఇచ్చి తదుపరి మిగిలిన నూతన స్టాక్ను ఈ విధంగా విక్రయించి వాహనాలు తరలించడం జరుగుతుంది. గత సంవత్సరానికి సంబంధించిన పాత స్టాక్ను కొంతమంది విద్యార్థులకు ఇవ్వటం జరుగుతుంది. ఇక మిగిలిన పాత స్టాక్ను కూడా విక్రయించడం జరుగుతుంది. ఇలా జిల్లాలోన ప్రతి ప్రభుత్వ వసతి గృహాలకు సంబంధించిన హాస్టల్ వార్డెన్స్ అమ్ముకోవటం జరుగుతుంది అని ప్రజలు ఆరోపణ చేశారు. కాబట్టి జిల్లా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులు, జిల్లా కలెక్టర్ పటిష్టమైన నిఘా పెట్టి పక్కదారిలో వెళ్తున్న పాఠ్య పుస్తకాలు, ట్రంక్ పెట్టెలు, దుప్పట్లు, ప్లేట్స్ విక్రయించకుండా తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. అయిపోయిందా? మీతో మాట్లాడాలి. ప్రిన్సిపాలా మీరు? అయినా జూమ్ మీటింగ్ అయిపోయిందా? అవి కొంచెం పెట్టెలు ఉన్నాయి, అవి పెట్టేసుకుంటాం. ఇప్పుడు పెట్టాలని తీసుకొస్తాను. లేక
పార్టీకి కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వచ్చాక ఇక అంతా సెట్ రైట్ అనుకున్నారు చాలా మంది. కానీ ఇప్పుడు మరింత ఎక్కువ స్వేచ్ఛ వచ్చినట్టుగా కొంతమంది రెచ్చిపోతున్నారు. కొండా దంపతులు పెట్టిన చిచ్చు ఓ రేంజ్లో ఉంది. అది వరంగల్ కాంగ్రెస్లో ఎప్పుడు ఆరుతుందో తెలియదు. కానీ కొత్తగా జడ్చర్ల ఎమ్మెల్యే కోవట్టులంటూ కొత్త మాటలు ప్రారంభించారు. ఇక కాంగ్రెస్ పార్టీలో చంద్రబాబు కోవట్టులు ఉన్నారని, వారి ఇళ్లకు నల్ల కరెంటు బంద్ చేస్తే వారి బనకచర్లను ఆపేస్తారని కామెంట్స్ చేస్తున్నారు. ఆయన ఉద్దేశంలో బనకచెర్లను కట్టే కాంట్రాక్టర్లు చంద్రబాబు కోవట్టులన్నమాట. అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలు సొంత పార్టీ నేతల్ని టార్గెట్ చేసినట్లుగా ఉండటంతో గగ్గోలు రేగింది. ఓవైపు బీఆర్ఎస్ నేతలు కార్నర్ చేస్తుంటే వారికి బలమిచ్చేలా అనిరుద్ రెడ్డి మాట్లాడటంతో రాష్ట్ర నాయకత్వం అసహనం వ్యక్తం చేసింది. ఆధారాలు లేకుండా పార్టీని ఇబ్బంది పెట్టేలా ఇలాంటి ఆరోపణ చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నాగలగిద్ద మండలంలోని ఖరాస్ గుత్తి జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులకు రోడ్డు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకని విద్యార్థుల తీవ్ర ఇబ్బందులు చూడలేక ప్రధాన ఉపాధ్యాయులు హిరామన్ గురువారం తెలిపారు. తమ పాఠశాల సుమారుగా 120 మంది విద్యార్థులు ఉన్నారని, 10వ తరగతిలో 15 మంది విద్యార్థులు ఉన్నారని, అదేవిధంగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. రోడ్డు సౌకర్యం లేక కొంతమంది విద్యార్థులు టీసీలు తీసుకుని వెళ్లిపోతున్నారని, పై అధికారులు స్పందించి తమకు రోడ్డు సౌకర్యాన్ని కల్పించాలని ప్రధాన ఉపాధ్యాయులు కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే నాగలగిద్ద మండలంలో రోడ్డు మరమ్మతులు తొందరగా స్థానిక ఎమ్మెల్యే రోడ్డు పనులు చేపట్టి రోడ్డు వేయిస్తారని ప్రధాన ఉపాధ్యాయులు కోరుతున్నారు. నమస్కారం సార్, నేను కరెంట్ హెడ్ మాస్టర్ను. నా పేరు హిరామన్. మరి మా పాఠశాలలో ప్రస్తుతము 105 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మరి గత సంవత్సరము ఇదే పాఠశాలలో 112 మంది విద్యార్థులు చదువుకునేవారు. ప్రస్తుతము విద్యార్థుల యొక్క సంఖ్య రోడ్డు సౌకర్యం బాగలేక తగ్గుతున్నది. మరి గత చివరి సంవత్సరం 10వ తరగతి రిజల్ట్ లోపల మా పాఠశాల నుండి గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా 10/10 సాధించినందుకు విద్యార్థికి ప్రశంసాపత్రం కూడా పాఠశాల నుండి తీసుకోవడం జరిగింది. మరి అటువంటి పాఠశాల రోడ్డు లేకపోవడం వల్ల విద్యార్థులు వర్షం వస్తే తెలంగాణలో చంద్రబాబుకు కోవట్టులు ఉన్నారంటూ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ ఫైర్ అయ్యారు. పార్టీ నేతలు ఆలోచించి మాట్లాడాలని హితవు పలికారు. క్రమశిక్షణ విషయంలో రాజీ పడేదే లేదని తేల్చి చెప్పారు. ఎమ్మెల్యే అనిరుద్ వ్యాఖ్యను తీవ్రంగా పరిగణిస్తున్నట్టుగా తెలిపారు. మరోవైపు బనకచెర్ల ప్రాజెక్టుపై అసెంబ్లీలో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనారోగ్యం బారిన పడ్డారు. ఆయన సీజనల్ జ్వరంతో బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఆయన సోమజ్జిగూడ యశోద ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం వైద్యులు కేసీఆర్ కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. శర్లింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్, గౌలిదొడ్డి డివిజన్ పరిధిలో గల బసవతారక నగర్లో సర్వే నెంబర్ 36, 37లోని ప్రభుత్వ భూమిలో గత 30 సంవత్సరాలుగా పేదలు నిర్మించుకొని నివాసముంటున్న గుడిసెలను స్థానిక ప్రజాప్రతినిధులు తొలగించి అక్రమంగా కబ్జా చేస్తున్నారని స్థానిక బీసీ నాయకుల ఆధ్వర్యంలో బాధితులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కలిసి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ ఆక్రమణకు గురైనటువంటి స్థలాలను తిరిగి బాధితులకు రేపటి వరకు ఇవ్వాలని కబ్జాదారులను హెచ్చరించారు. అదేవిధంగా ఇవ్వని పక్షంలో తాను ఆ ప్రాంతానికి స్వయంగా వచ్చి పేదలకు అందించాల్సిన ఇండ్ల స్థలాలను ఇప్పిస్తానని బాధితులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ పొలిటికల్ జేఏసీ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ సుధగాని హరిశంకర్ గౌడ్, బీసీ సంఘం నాయకులు బి కృష్ణ పటేల్, పోగుల నరసింహులు, మేఘాని నర్సింగ్రావు, బాధితులు కురగాని యాదమ్మ, జి జానకమ్మ, షేక్ కజాబీ, బల్లా శశికళ తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల
ఇండ్ల ఎంపికలో అన్యాయాన్ని ప్రశ్నిస్తూ నిజమైన అర్హులైన పేదలకు ఇవ్వాలని సోషల్ మీడియాలో ప్రశ్నించిన సోదరుడు ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామానికి చెందిన చుక్క రమేష్ని కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసులకు సమాచారం అందించి వారి ద్వారా అతనిని బెదిరించి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. తర్వాత తదుపరి మా నాయకుడు వచ్చాక నీ సంగతి చెప్తామని బెదిరించడంతో మనస్తాపానికి భయానికి గురైన చుక్క రమేష్ ఈ రోజు ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు ఆయన వెంటనే విషయం తెలుసుకుని అక్కడికి వచ్చి చల్వాయి గ్రామానికి చేరుకొని మృతుని కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఇది ముమ్మాటికి ప్రభుత్వం చేసిన హత్య. అర్హులకు పేదలకు ఇందిరమ్మలు ఇవ్వాలని ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరిని కాంగ్రెస్ పార్టీ నాయకులు భౌతిక దాడులు చేయటం, ఆత్మహత్య చేసుకున్న విధంగా ప్రవర్తిస్తున్నారు. అదేవిధంగా నిరుపేదలైన వారు మానసికంగా భయభ్రాంతులకు గురి చేయటంతో ములుగు జిల్లాలు పరిపాటిగా మారిందన్నారు. ఇక ఇప్పటికైనా ప్రశ్నిస్తున్న వారిపై ఇలా భౌతిక దాడులు, వారిని బెదిరించి మానసికంగా ఇబ్బంది పెట్టి చంపుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులపై రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి పూర్తి బాధ్యత తెలంగాణ మంత్రి సీతక్క బాధ్యత వహిస్తూ పార్టీ నాయకులను పార్టీ నుండి తక్షణమే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. మురుగునీటితో కలుషితం కాకుండా పరిరక్షిస్తామని, శుద్ధ జలాలతో ఉండేలా చర్యలు చేపడతామని శర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ అన్నారు. ప్రత్యేక ఛానళ్ల ద్వారా మురుగునీటిని దారి మళ్లిస్తామన్నారు. శర్లింగంపల్లి డివిజన్ పరిధిలోని గోపి చెరువు, చాకలి చెరువులను ఇరిగేషన్ అధికారులతో, స్థానిక నాయకులతో కలిసి కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాలనీల నుంచి వచ్చే మురుగునీరు గోపి చెరువు, చాకలి చెరువులోకి చేరుతుండటంతో కలుషితమవుతున్న నందున యుద్ధ ప్రతిపాదికన పరిశుభ్రత చర్యలు చేపడతామన్నారు. ప్రత్యేక డైవర్షన్ ఛానళ్లను ఏర్పాటు చేసి మురుగునీరు చేరకుండా చూస్తామని అధికారులు తగు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. చెరువులను సుందరీకరించి ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని కార్పొరేటర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు డిఈ నళిని, ఏఈ శశాంక్, మాజీ కౌన్సిలర్ సోమదాస్, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, గోపీనగర్ బస్తీ అధ్యక్షులు గోపాల్ యాదవ్, ఆదర్శ్ నగర్ కాలనీ అధ్యక్షులు మల్లారెడ్డి, బాపునగర్ హనుమాన్ యూత్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్, శ్రీకాంత్, దేవులపల్లి, గఫర్, వెంకటాచారి, శివయ్య, సత్యనారాయణ, నరసింహ, కృష్ణ, ఖాదర్, షైబాజ్, సాయి, ఆనంద్, ముజ్జు, మహిళలు స్వరూప, దీప, వీణ, రాణి, స్వరూప, వాక్షాయిని, స్థానిక వాసులు తదితరులు పాల్గొన్నారు. ముందైతే మ్యాన్ హోల్ మీద డైవర్ట్ చేసిన కాడ అంతమంది వర్షాకాలంలో మన వాటర్ ఎక్కువ ఒకటే దగ్గర చేసి అన్నీ తీసుకొచ్చి 1300-1400 మంది పిల్లలు ఉంటారు. ఆ పిల్లలందరికీ ఇదే స్మెల్. ఇప్పుడు మనోడు చెప్పింది మనం ఏదైనా ఉంటే చెప్పుకోనిగా అన్న కలిసి అవకాశం మీరు వాళ్ళు మీతో మీరు వాళ్ళతో మా వాళ్ళతో అందరితో మాట్లాడాలి కదా. అవును ఏం లేమ్మా. ఇప్పుడు ఈ చాకలి చెరువు అని ఉంటుంది ఇక్కడ ఈ స్కూల్ పక్కన చాకలి చెరువు. ఈ జిల్లా పరిషత్ స్కూల్ వెనకాల చాకలి చెరువు. అయితే ఇక్కడ మద్దడి ఉంది, మద్దడి ఉంది. అయితే ఇక్కడ మా నల్లి మేడం వచ్చింది, ఏఈ గారు వచ్చింది. మీ వరకు చిన్న పని ఉంది, అదేమన్నా ఉంటే ఒకసారి చేయాలి. ఒక్క నిమిషం మాట్లాడి ఇంకేది మనం తర్వాత నాలా పెట్టింది కదా, అలాగే దీనికి చేయమని అడుగుతున్నారు సార్ వాళ్ళు. ఇక తర్వాత గైడ్ వాళ్ళు పెడితే తీసుకెళ్ళిపోతాం కదా నాలాని, నెక్స్ట్ గైడ్ వరకు అలాగే హలో, నువ్వు ఒక్కసారి
ఇది నువ్వు తీరినప్పుడు వస్తే నేను మావాడిని నువ్వు ఇస్తలేదంటే నేను వస్తా చూసి పిల్లలు ఇక్కడ చదువుతా ఉంటారు వాళ్ళందరికీ పిల్లలు ఎంత గరీబ్ పిల్లలు విదేశీ స్కూల్లో వస్తున్నారు అంటే ఫేజ్ వైజ్ చేస్తున్నారు సార్ నెక్స్ట్ ఫేజ్ బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. సుందరీకరణతో చెరువులకు పూర్వ వైభవం, చెరువులోకి మురుగునీరు రాకుండా చర్యలు. రమేష్ మరణానికి కారణమైన కాంగ్రెస్ పార్టీ నాయకులను కఠినంగా శిక్షించాలి. బసవతారక నగర్ వాసులను ఆదుకుంటాం, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం నాగల్గిద్ద మండలంలోని రోడ్డు సౌకర్యం లేక విద్యార్థులకు తప్పని తిప్పలు. కాంగ్రెస్లో అందరూ అంతే, మరోసారి అనిరుద్ రెడ్డి రచ్చ. కేసీఆర్కు అనారోగ్యం, ఆసుపత్రిలో పరీక్షలు. కాంగ్రెస్ ఎమ్మెల్యేపై టీపీసీసీ చీఫ్ ఫైర్. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.